నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఏదైతే ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతూ ఉంది. సో ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉంది. దానికి ఫలితంగా ఒక ప్రాణం బలైపోయింది. ప్రాణాల విలువ తెలియని ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్లాన్ చేస్తుందో అయితే అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు జూబిలీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు వేల మంది ఉద్యోగులు ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. సో మరి నిన్న వరంగల్లో ఏదైతే నరసంపేటలో జరిగినటువంటి ఆ దుర్ఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీని. సో ప్రతి ప్రయాణికును కూడా ఈరోజు ఆ దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన. సో ప్రాణాలు కోల్పోతే కానీ ప్రభుత్వానికి కనువిప్పు కలగదా అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే చర్చలు పిలిచామని అంటున్నారు. మరి ఎవరు ఏం మాట్లాడతారు ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక ప్రాణం అయితే బలైపోయింది. ఒక అతను నిన్న నల్గొండలో అతను కూడా పెట్రోల్ పోసుకుని అంటించుకోబోయాడు. పక్కన ఉన్నటువంటి తోటి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే సహ ఉద్యోగులు కావచ్చు, ఆపే ప్రయత్నం చేశారు. లేకపోతే ఇంకో ప్రాణం బలే అవకాశం ఉండేది. భద్రాచలంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయ్, ఆయన పరిస్థితి కూడా విషమంది. పురుగుల మందు దాగి ఆయన కూడా చాలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో సీరియస్గా ఉన్నదని కూడా తాటి ఉద్యోగి చెప్తా ఉన్నాడు. ఇంకా ఎంతమంది ప్రాణాలని ఈ బలి కొన్న తర్వాత కానీ కనువిప్పు కలగదు ఈ ప్రభుత్వానికి అంటూ కూడా అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సో మనతో పాటు మహిళా ఉద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగులు, వాళ్ళతో మాట్లాడదాం. చూశారు కదండి, ప్రభుత్వం నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం అంటూ కూడా వాళ్ళు చిన్నారు. ఇది ఇతనే శంకర్ గౌడ్ గారు. పాప అతని ప్రాణాలు ఎక్కడున్నాయి కానీ నా ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు అందరం కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కోదండరామ్ గారు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. సరే, మహిళలతో అందరితో మాట్లాడదాం. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాధని వెళ్ళగక్కుతారు ఏంటనేది, వాళ్ళు ఏం చెప్తారనేది విందాం. అమ్మ నమస్తే. అమ్మ ఏం పేరు? ముందుగా మీడియా మిత్రులకి మా నమస్కారం అండి. మేము పికెట్ డిపో నుంచి మేము మహిళా కార్మిక సోదరులం అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మేము అతనికి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దిగ్భ్రాంతిగా అతనికి నివాళులు అర్పించాల్సి వస్తుందని చెప్పేసి మేము ఇలాంటి సందర్భంలో ఇంత తొందరగా ఇదైపోతారని చెప్పేసి మేము ఒక కార్మికుని కోల్పోతామని చెప్పేసి మేము భావించలేదు. అతనికి 2 నిమిషాలు మౌనం పాటించాలనుకుంటున్నాము. అమర హే అమర హే అమర హే అమర హే అమర హే అమర హే. చెప్పండి, ఈరోజు ఉద్యోగులు కోల్పోయాం మనం. అంటే అతని ప్రాణ త్యాగం ఎన్ని కోట్లు ఇచ్చినా మరి రాదు. అది ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఇది కళ్ళ ముందు జరిగిన హత్య. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇదొక కళ్ళ ముందు కనిపించే సత్యం అండి, సాక్ష్యం ఇది. ఎందుకంటే ఇది ప్రజలతో, ప్రాణాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎందుకంటే ఒక డ్రైవరు తన ఫ్యామిలీ వెహికల్ కానీ తన పిల్లల కంటే ఎక్కువగా తన బస్సుని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. తన ఆ బస్సుని ఓన్ చేసుకుంటాడు. అంటే తన సొంత వస్తువు, తన ప్రాణం కంటే ఎక్కువగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ బస్సుకి ఏమన్నా తగిలితే నేను పొద్దున్నే లేసి ఆ బస్సు మీద ప్రయాణిస్తే కదా, ఆ బస్సుని జాగ్రత్తగా చూసుకుంటే నేను అందరినీ జాగ్రత్తగా సురక్షితంగా తీసుకెళ్తానని చెప్పేసి తను ఒక చిన్నపిల్లల కంటే అపురూపంగా చూసుకుంటారు. తను అంటే మా బస్సులని వేరే వాళ్ళు, అనుభవం లేని వ్యక్తులు, ప్రైవేట్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎక్కడ ఎవరికి హాని కలిగిస్తారు, అన్ని ప్రైవేట్ వెహికల్స్ తెచ్చి అలా తిప్పుతుండడం వల్ల అతను చూసి తట్టుకోలేక ఏంటి మమ్మల్ని మేమేదో దొంగతనం చేసినట్టు, విభజించి పాలించినట్టుగా ఆఫీసర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వకుండా అసలు మమ్మల్ని మేము నిరంకుశత్వంగా మేము దొంగల్లాగా వచ్చి సమ్మె చేస్తున్నట్టుగా అతను ఫీల్ అయి ఉంటాడు. లేకపోతే అంత సమ్మె జరిగే 2వ రోజుకే అతను అంత కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెలలు గడవలేదు, డబ్బులకి కొదవ కాదు, వాళ్ళ చేతిలో పని ఉంది. వాళ్ళు ఎక్కడైనా ఏ పనైనా చేసుకోగలరు. ఇదే డ్రైవింగ్ ఎక్కడైనా చేసి వాళ్ళు బ్రతకగలరు. కానీ ఇది మా సంస్థ, నా బస్సు ఏంటి, ప్రజలేంటి, నేనేంటి, ప్రభుత్వం ఏంటి, సంస్థ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు వాళ్ళు. అతను అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాము. ఇది తరతరాలుగా వస్తుంది. ప్రభుత్వాలు మారినా ఈ వ్యవస్థ తీరనేది మారడం లేదు. ఇది మరి ఆర్టీసీలో మరీ ఘోరంగా ఉందండి. ఇది ఆ ప్రభుత్వంలో 35 హత్యలు జరిగినాయి, 41 రోజు 55 రోజులు సమ్మె జరిగింది. ఈ ప్రభుత్వం 41 రోజు అయింది, 4 సంవత్సరాలు అవుతుంది, మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి వర్యులు అలా చెప్పడం వల్ల మా యాజమాన్యం ప్రైవేట్ వాళ్ళని తీసుకోవడం వల్ల అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్.
అలా దిగ్భ్రాంతి చెంది మేము ఒక కార్మికుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. అతని ప్రాణాలు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాలేండి. అతని ఫ్యామిలీకి ఎవరు లోటు చేకూర్చలేదండి. ప్రాణం విలువ తెలియని వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇదే నిన్న కమిటీ అని చెప్పేసి అని వేసిన వాళ్ళు అదేదో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వెంటనే మీకు అనుకూలంగా ఉన్నామంటున్నారు, కానీ ఎలాంటి రియాక్షన్స్ లేవు. ఎలాంటి కాలయాపన చేస్తున్నారే కానీ ఎలాంటి కార్మికులకు భరోసా అనేది ఇవ్వలేదు. భరోసా అనేది ఇస్తే అతను ఆ త్యాగానికి సిద్ధపడేవాడు. ఏది ఏమైనా మన కార్మిక సోదరులందరూ పొట్లాడితే పోరాడితే పోయేదేమీ లేదు. మన ప్రాణాలు పోగొట్టుకుంటే వచ్చేదేమి, మన ఫ్యామిలీకి మనం కరువైతాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ పాత్రలో మనది కీలకమైన పాత్ర ఉంది. కాబట్టి ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. బతికుంటే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు, కానీ ఎవరు చనిపోయి మాత్రం వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు ఇవ్వకూడదు. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మరొకసారి ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నా కూడా మెడలు వంచి మన హక్కులను మనం సాధించుకుందాం. ఇది రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగినట్టు కాదు. వాళ్ళ సీఎం గారికి వాళ్ళు చెప్పాలి ఏంటి మనం ఇచ్చిన హామీలు ఏంటి. మనం మా ప్రయోజనాల కోసం కాదండి, ఫస్ట్ సంస్థ బతకాలి. ప్రైవేటైజేషన్ అవుతుంది, మొత్తం ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ కొనాలంటున్నాం. సంస్థ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉంటే మా కార్మికులకు ఎందుకండి ఇంత ఆందోళన? మేము ఒక్కరమే బతకట్లేదు, మేము ఏ పనైనా చేసుకొని బతకగలం. మేము ఈ డ్రైవింగ్ ఈ పని ఎక్కడ చేసినా మాకు డబ్బులు వస్తాయి, కానీ సంస్థ బతకాలి, భావి తరాలకు ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మా పోరాటం అది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కినటువంటి సమస్యని ఆఫ్రికాలో గిన్నిస్ బుక్ రికార్డ్ లో వచ్చిందండి మా సంస్థ. కానీ ఈ రోజు ఇలా చంపడంలో హత్యలు చేయించడంలో గవర్నమెంట్ లో రాను గిన్నిస్ రికార్డులో ఎక్కేట్టుగా ఉంది ఇది. కానీ ఇంత పేరున్న సంస్థని భావి తరాలకు కనుమరుగు చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం అండి. మేము ఇతన్ని కోల్పోవడం, ఈ మా శంకరన్నను కోల్పోవడం చాలా బాధగా ఉందండి. మాకు చెప్పడానికి కూడా మాటలు సరిపోవడం లేదండి. రాత్రంతా అతన్ని చూస్తుంటే కళ్ళ మీద ఒక ఏంటి మేము శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళమా? అసలు ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ఏంటి ఇంతవరకు ఎలాంటి? రేవంత్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారు, ఏది సరూర్ నగర్ లో నిన్న ఇచ్చారండి. సరూర్ నగర్ స్టేడియంలో కూడా సరూర్ నగర్ స్టేడియంలో ఇచ్చారు. మీకు అనుకూలంగా ఉన్నామంటున్నారు. మేమే ఈ రోజు అడిగింది కాదండి, ఎండి గారు చెప్పారు, ప్లస్ రవాణా శాఖ మంత్రి వారు అందరూ తెలంగాణ సమ్మెలో పాల్గొన్న వాళ్ళే. వీళ్ళందరూ పోరాడి తెచ్చిన తెలంగాణలో అందరూ ఉన్నా కూడా మా సమస్యలు మా హక్కుల్ని మేము సాధించుకోవాలి. మేము 3 సంవత్సరాలు అవుతుందండి. మేము ఫస్ట్ ఆర్టీసీ సమీక్ష అని చెప్పేసి ప్రభుత్వం రాగానే ఈ మహిళా స్కీమ్ అమలు చేసినప్పుడు ఏమని చెప్పేసి మహిళ ఆర్టీసీ గురించి సమీక్ష అంటే మేము గోడ కత్తుకున్న బల్లులాగా అందరికీ మాకేదో కబురు చెప్తారని చెప్పేసి ఎదురు చూసాం. కానీ మా భుజాల మీద తెచ్చి వాళ్ళ గవర్నమెంట్ పేరు కోసం వాళ్ళు తెచ్చి మా భుజాల మీద పెట్టారు ఆ స్కీమ్ని. అయినా కూడా మేము మహాలక్ష్మి మేము భారం అనుకోలేదు, కష్టం అనుకోలేదు, ఏమీ అనుకోలేదు. కానీ మా బాధ్యత మేము బస్ ఎక్కించే డ్రైవరు కనురెప్ప వేయకుండా వేలాది మంది ప్రయాణికుల్ని సురక్షితంగా చేరుస్తున్నాడు. మేము ప్రతి ప్యాసింజర్ని అతను ఎక్కిన కాంచి దిగి ఇంటికి పోయే వరకు మా చేతిలో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకో పైకి ఎక్కండి, లోపలికి రండి. మా సొంత వాళ్ళకంటే ఎక్కువగా మేము కేర్గా చూసుకుంటాం. మనం ఇండైరెక్ట్గా వేలాది మంది ప్రాణాలను కాపాడే డాక్టర్లం మనం. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాపాడలేకపోయినా వేలాది మంది కాపాడుతున్నాం మనం. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు, ఇలాంటి సాహసాలు ఎవరు చేయొద్దు. మనం ఏదైనా ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడదాము, కానీ ఇలాంటి సాహసాలకు పాల్పడి మన సంస్థకి మా ఆణిముత్యాలని కోల్పోవద్దని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఏం పేరు అమ్మ? హరిత.